అరేనా టీవీ పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ తెలిపారు. నియోజకవర్గ మాల మహానాడు విస్తృత స్థాయి సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన జాతీయ రాష్ట్ర మాల మహానాడు నాయకులు భవిష్యత్తులో బీజేపీకి మాలలు వ్యతిరేకంగా పనిచేయాలి, ఏపీలో జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానన్న ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు విరమించుకోవాలి, 1,00,000 మంది మాలలతో మాల మహాగర్జన సభతో మాలల సత్తా చూపిస్తామన్నారు. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన రాజకీయ పార్టీలు దళిత గిరిజనులకు రిజర్వేషన్లు పెంచే ఆలోచన ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. భవిష్యత్ రోజుల్లో కోర్టు తిరిగి ఎస్సీ వర్గీకరణ విషయంలో తిరిగి పునః పరిశీలించేంత వరకు ప్రజా పోరాటంలో మాలలు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు దళిత నాయకులు వంజా ముత్తయ్య, మూకిరి కోటి, దళితులు మండల నాయకులు, చిలకలూరుపేట ఆటో యూనియన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లా అన్ని నియోజకవర్గాల విస్తృత పర్యటనలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గ విస్తృత స్థాయి కమిటీకి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు ఎట్లా సురేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య కారణం ఏదైతే ఈ దేశంలో వేలాది లక్షలాది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పుని నిరసిస్తూ భారత రాజ్యాంగానికి తూట్లు పడిచేలాగా కేంద్ర ప్రభుత్వం కనుసరణలో వచ్చినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ అలాగే క్రిమిలేయర్ ని వ్యతిరేకించినటువంటి విషయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నాయకత్వంలో అన్ని జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో రానున్న రోజుల్లో రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణకు మద్దతు తెలుపుతాం. ఏదైతే తెలంగాణ రేవంత్ రెడ్డి వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగాల్లో రేపు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణకి మేము అమలు చేస్తా ఉన్నటువంటి అతని అహంకారానికి వ్యతిరేకంగా తెలంగాణలో అలాగే ఆంధ్రాలో జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రతి జిల్లాలో ఈరోజు జిల్లా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా పల్నాడు జిల్లాలో మాలను సమాయత్తం చేస్తూ రానున్న రోజుల్లో ఉండబడినటువంటి ఈ నియోజకవర్గ ప్రతి మండల గ్రామ ప్రాంతాల్లో మాలల్ని సన్నద్ధం చేస్తూ ఏదైతే బహిరంగ సభకు పిలుపునిస్తామో ఆ బహిరంగ సభకు లక్షలాది మందిగా ఎవరు వ్యతిరేకిస్తా ఉన్నారు, రానున్న స్థానికంలో ఏ రాజకీయ పార్టీ వర్గీకరణకు మద్దతు తెలుపుతుందో ఆ పార్టీలను అర్థం చేయడానికి మాలలు పంతంతో ముందుకెళ్తారనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో వర్గీకరణకి మద్దతు తెలిపి ఏ రాజకీయ పార్టీకైనా రానున్న స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని ఈ రోజు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మాలలంతా ఏ తాటి మీదకి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకి ఉద్యమ జేజులు ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ మాల మహానాడు విస్తృత స్థాయి సమావేశం సోదరుడు ఎడ్ల సురేష్ గారి ఆధ్వర్యాన రాష్ట్ర అధ్యక్షుడు జాన్పాల్ గారి నేతృత్వంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సోదరుడు ముత్తయ్య గారు, భక్తవాత్సల్య గారు, జాన్పాల్ గారు, మన గోదా బాలా గారు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకులు చేసిన అందరికీ కూడా పేరు పేరు ఉద్యమ జేజులు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు కాపాడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి క్రిమిలేయర్ విధానం వర్గీకరణ అంశాలకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా మాలలను ఐక్యం చేసి మాలలను ఏకతాటిపై తీసుకొచ్చి వర్గీకరణ అంశంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నిరసిస్తూ ప్రజాక్షేత్రంలో కూడా ప్రజలకి మాలలకి ముఖ్యంగా ఎస్సీలుగా పిలువబడే 59 ఉపకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం మీద రాజ్యాంగ సవరణ చేయకుండా వర్గీకరణ చేయడం జరగదు. వాటిలో 340 రాజ్యాంగ విరుద్ధం. దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి న్యాయస్థానం తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేసుకునే ప్రజాక్షేత్రంలో ప్రజల్లో కూడా గ్రామానికి తీసుకునే భాగంగా ఈరోజు చిలకలూరుపేట పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మాలలంతా ఏకతాటి మీదకి వచ్చి 1,00,000 మందితో రాజధాని ప్రాంతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజా పోరాటం ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ముందు ఏది నిలబడుతుంది. గతంలో 2004లో కూడా ఇదే విధంగా వర్గీకరణ అంశం తీసుకొస్తే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి దాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అంశం ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడదు. ఈరోజు ప్రైవేటైజేషన్తో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడదు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని అడుగుతాం, దాని గురించి మాట్లాడదు. కానీ వారికి ఎస్సీ వర్గీకరణ అంశం ఒక అంశమైందా? ఈరోజు కేంద్రంలో కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వర్గీకరణకు మద్దతు తెలపడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పార్టీ తరఫున పోరాటం చేస్తూనే న్యాయ పోరాటం చేసి తిరిగి మరలా విన్నేరు విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు మాల సంఘాలన్నీ కూడా. దాన్ని కూడా సాధిస్తామని చెప్పి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా ఉద్యమం జై భీములు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై మాల.